హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందు వీడియోలో చెప్పాను కదా 12 అవర్స్ మాకు ఫ్లైట్ డిలే అయింది. యాక్చువల్గా మేము సాటర్డే మధ్యాహ్నం 12కి ఫ్లైట్ ఎక్కాలి. అది కాస్త 2కి రీబుక్ అయిందనమాట. సరే, దానికన్నా ముందు ఏదో ఒక ఫ్లైట్ ఉంటే అడ్జస్ట్ చేయండి అని అడిగాం, కానీ అడ్జస్ట్మెంట్లు లేవని చెప్పారు. అప్పటికి ఫుల్ అని చెప్పారు. వేరే ఫ్లైట్స్ కూడా లైక్ టొరంటో సిటీ వెళ్ళేవి. టొరంటోలో టోర్నడో ఉంది, సో టొరంటోకి ఫ్లైట్స్ వెళ్ళడం లేదు, బట్ టొరంటో సిటీకి వెళ్తున్నాయంట. సో అలాగన్నా కొంచెం మేనేజ్ చేయమని చెప్పాం, కానీ వర్కౌట్ కాలేదు. సో 2కి ఆల్మోస్ట్ మేము 1:30కి బోర్డింగ్ రెడీ అవుతున్నప్పటికీ మళ్ళీ మాకు న్యూస్ ఏంటంటే 5కి అది రీస్కెడ్యూల్ అయ్యింది అని. సో యూజువల్గా టొరంటో ఇస్ బిగ్గర్ ఎయిర్పోర్ట్ అనమాట, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఫ్లైట్స్ అన్నీ కూడా అక్కడే ల్యాండ్ అవుతాయి మోస్ట్లీ. లైక్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవి కూడా ఆటోవా నుంచి ఉండవు, టొరంటో నుంచే ఉంటాయి. సో బట్ ఆ రోజు టార్నడో ఇష్యూ, వెదర్ ఇష్యూ ఉండడం వల్ల ఆ ఫ్లైట్స్ అన్నీ వచ్చి ఆటోవాలో ఉన్నాయంట. సో అవన్నీ ప్రయారిటీ ఇచ్చేసి ఆటోవా నుంచి టొరంటో కొంచెం డిలే చేశారు. సో నేనైతే పెద్దగా యాక్టివిటీస్ క్యారీ చేయలేదు. జస్ట్ డ్రాయింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయండి. చాలా 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 టైం పాస్ అవుతుంది వాళ్ళకి. ఇది వచ్చేసి జస్ట్ ప్లెయిన్ పేపర్ కాదు, ఇట్స్ మండాలా అనమాట. నేను మండాలా క్యారీ చేశాను అండ్ ఫ్యూ కలర్ పెన్స్ టైప్ క్యారీ చేశాను. సో దాంతో చాలాసేపు వాళ్ళు ఆడుకున్నారు. కొంచెంసేపు జస్ట్ మాట్లాడాం, కొంచెంసేపు నేను చపాతీ క్యారీ చేశాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి తింటారు కదా, లంచ్ డిన్నర్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారని చెప్పేసి చపాతీ అయితే చేసాము. సో అది కొంచెంసేపు తినిపించి అలా అయితే కొంచెం టైంపాస్ చేసాం. 5కి అన్నారు. సో 5కి ఎక్కేస్తాం కదా అనుకున్నప్పటికీ మళ్ళీ అది 6:30కి రీస్కెడ్యూల్ చేశారు. తర్వాత 8 అన్నారు, 8:30 అన్నారు, 10 అన్నారు, 10:30 అన్నారు, 11 అన్నారు, 11:30 అన్నారు. ఫైనల్లీ 12:30 చేశారు. మిడ్ నైట్ 12:30కి మేము జస్ట్ ఆటోవా టు టొరంటో 1 అవరే. అది ఎక్కడానికి మేము ఆటోవా టు టొరంటో జస్ట్ 12:30కి మిడ్ నైట్ ఎక్కాము. టొరంటో నుంచి మెక్సికో కదా వెళ్తుంది. సో మెక్సికోకి 3.5 అవర్స్ పడుతుంది టు 4 అవర్స్. సో కానీ టొరంటోకి వెళ్ళడానికి మాకు మిడ్-నైట్ 12:30 అయిందనమాట. లాంజ్ యాక్సెస్ మాత్రం ఎవరైనా ఆపర్చునిటీ ఉంటే మాత్రం తీసుకోండి. ఇండియాలో అయితే లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్స్కి, అంటే లైక్ క్రెడిట్ కార్డ్స్ మీద లాంజ్ యాక్సెస్ ఫ్రీ ఉంటాయి. బట్ ఇక్కడ యూఎస్ కెనడాలో ఫ్రీ కాదు. ఇయర్లీ $150 ఉంటుంది. లైక్ మేము తీసుకుంది అయితే ఇయర్లీ $150. లైక్ 6 times in a year యూ కెన్ గో టు ద లాంజ్ అనమాట. చిప్స్ బాగున్నాయా? ఓకే, చికెన్ కూడా తిను. చికెన్ అమ్మా నైసా? క్యారెట్ తింటావా? నీకు ఇష్టం కదా క్యారెట్. ఇప్పుడే తెచ్చిపెట్టారు, అందుకనేమో కొంచెం అల్లికి పెట్టు పాస్తా. మా బాబు ఇంకా కంప్లీట్గా ఇక్కడ ఫుడ్స్కి అంతగా అలవాటు అవ్వలేదు. బట్ నేను పాస్తా అయితే మాత్రం కొంచెం అలవాటు చేయగలిగాను. బికాజ్ ఇట్స్ స్టేబుల్ ఫుడ్ అనమాట. ఎక్కడన్నా ఈజీగా యాక్సెసిబుల్గా మనకి దొరికేది పాస్తా. అది కొంచెం మంచిగా అలవాటు చేస్తే తింటారు అని చెప్పేసి అదైతే మాత్రం పాస్తా అండ్ స్పెగటీ కొంచెం బాగానే అలవాటు చేశాను. అలా అయితే లాంజ్లో అయితే మాత్రం ఈవినింగ్ 6కి లాంజ్ క్లోజ్ చేస్తారు. సో 6 వరకు మేము లాంజ్లోనే ఉన్నాము. లైక్ డిఫరెంట్ ఫుడ్స్ అన్ని ట్రై చేసాము. కొంచెంసేపు లైక్ వాళ్ళిద్దరూ ఆడుకున్నారు, మేము కూడా అలా అలా తిరిగాం, కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాము. సో అలా అయితే కొంచెం టైంపాస్ అయింది 6కి. ఇంక సరే అట్లీస్ట్ 7:30కో అన్నారు ఎక్కేద్దాం అనేటప్పటికి మళ్ళీ 8:30, 9:30, 10:30 ఇంకా అలా అలా ఎవ్రీ 1 అవర్కి అలా డిలే చేసుకుంటూ వెళ్ళారనమాట. లాంచ్ అయితే 6కి క్లోజ్. సో నేను తీసుకొచ్చేసి అప్పటికే పాప నిద్ర టైం అనమాట. నిద్రకి అని మధ్యాహ్నం పడుకోలేదు కదా, సో నిద్ర వస్తుంది అన్నదని చెప్పేసి నేను ఇంకా అలా పడుకోబెట్టేసి అలా వేసాము. సో ఎక్కువసేపు పడుకోలేకపోయింది. బికాజ్ చాలామంది అక్కడ కస్టమర్ సర్వీస్కి అడుగుతూ ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు ఫ్లైట్ అని చెప్పేసి. ఆ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం లేచింది. పేరేంటి కాఫీ పేరు? వెనిలా ఐస్ కాఫీ తెస్తావా? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చేస్తావా? అయితే ఎక్కడ నువ్వు చూసావు మౌంటైన్స్? సబ్వే పక్కన ఫస్ట్లో చూసావా? మనీస్ ఉన్నాయా నీ దగ్గర? ఏది పాకెట్ ఏది అసలు డ్రెస్కి? మనీస్ తీసుకొని వెళ్ళి డాడీ దగ్గర. ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు కూడా లైక్ ఫాదర్ అండ్ మదర్ షుడ్ బి ఆన్ ద సేమ్ పేజ్ అండి. నేను కానీ మా హస్బెండ్ కానీ ఇక్కడ మొబైల్ యూజ్ చేయలేదు. ఎందుకంటే మా పనిలో మేము బిజీగా ఉండి మొబైల్ చూసుకుంటూ ఉన్నాము అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. సో అలా కాకుండా మేము ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేసాం. డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి ట్రై చేసాము. అండ్
చాలా ఎయిర్పోర్ట్స్లో మ్యాక్సిమమ్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్లోని కిడ్స్ జోన్ అని సపరేట్గా ఉంటుంది. సో కానీ అది మనం సర్చ్ చేయాలి. మేము కూర్చున్న టెర్మినల్ నుంచి అంటే మేము కూర్చున్న గేట్ దగ్గర నుంచి చాలా దూరంలో కిడ్స్ జోన్ ఉందన్నమాట. తిరిగి 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 సర్చ్ చేస్తే నాకైతే కిడ్స్ జోన్ కనిపించింది. అక్కడైతే లైక్ మిడ్ నైట్ ఆల్మోస్ట్ లైక్ 10:30 11 అవుతుంది. అప్పుడు తీసుకెళ్ళాను అనమాట. అప్పుడు తీసుకెళ్ళి కొంచెంసేపు ఆడించాను. దానికంటే ముందు ఇంకొక యాక్టివిటీ చేయించాను. అది నేను గోయింగ్ ఫార్వర్డ్ పెడతాను. అది కొంచెం మిక్స్ అయినట్టుంది, లాస్ట్లో చూపిస్తాను. సో కిడ్స్ జోన్లో అయితే మాత్రం చాలాసేపు ఆడుకున్నారు. లగేజ్ నాన్న కరెక్ట్. కార్ స్లైడ్ లేదమ్మా, కదా అలా ఎక్కుతున్నారు కదా, అలా ఎక్కండి. నెక్స్ట్ వచ్చేసి నా యాక్టివిటీ ఇదనమాట. నేను ట్రస్ట్ మీ అండి చాలా చాలా ఫీల్ అయ్యాను అనమాట. యూజువల్గా నేను ఎక్కడైనా రోడ్ ట్రావెల్ అయినా కూడా, ఏ ట్రావెల్ అయినా 1 hour ట్రావెల్కైనా సరే నేను యాక్టివిటీస్ క్యారీ చేస్తాను. అలాంటిది నేను ఆల్రెడీ 7 weeks నుంచి హోమ్ స్కూలింగ్ చేస్తున్నాను. చాలా యాక్టివిటీస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకొద్దుల యాక్టివిటీస్ అని చెప్పి నేను క్యారీ చేయలేదు. బట్ చాలా 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 గిల్ట్ ఫీల్ అయ్యాను అనమాట, ఎందుకు క్యారీ చేయలేదా యాక్టివిటీస్ అని చెప్పేసి. సో ఇవైతే నాకు బ్యాగ్లో దొరికాయి. అసలు నేను కావాలని అయితే పెట్టలేదు ఆ కార్డ్స్. బట్ ఎప్పుడో ఏదో ట్రావెల్కి నేను పెడదాం అనుకుని యూస్ చేద్దాం అనుకుని ఆ కార్డ్స్ ఉంచినట్టున్నాను. సో లక్కీగా నాకు చాలా హెల్ప్ చేసాయి ఈ కార్డ్స్. దీంతో ఒక 1.5 hour ఆల్మోస్ట్ బోర్డింగ్ టైం వరకు ఆ కిడ్స్ జోన్కి వెళ్ళక ముందు వరకు కొంచెంసేపు ఆడుకున్నారనమాట. సో ఎనీ టైం ఏదైనా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో యాక్టివిటీస్ మనకు చాలా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి నాకు ఆ రోజు ఒక లెసన్ లెర్న్ట్ అనమాట. వాడినా వాడకపోయినా యాక్టివిటీస్ క్యారీ చేయడం చాలా బెటర్ అని అనిపించింది. సో లక్కీగా ఇవి ఉన్నాయి కాబట్టి వీటితో కొంచెంసేపు ఇలా మొత్తం చెప్పాను కదా ఆల్రెడీ, ఎవరో ఏదో అనుకుంటారని వెల్ డిసిప్లైన్డ్గా ఉండాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ట్రావెల్లోని ఎవరో ఏదో అనుకుంటారని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ కిడ్స్, లెట్ దెమ్ బీ కిడ్స్ అనమాట. సో అలా అయితే మాకు టైం అయింది బోర్డింగ్కి. యాక్చువల్గా మేము ఆటోవా టు టొరంటో టు మెక్సికో వెళ్ళాల్సిన ఫ్లైట్ ఏం చేశారు, ఆటోవా టు టొరంటో వెళ్ళి టొరంటో నుంచి వాషింగ్టన్ పెట్టి వాషింగ్టన్ నుంచి మెక్సికో పెట్టారనమాట. యాక్చువల్గా మాకు చాలా లక్కీ ఏంటంటే యూఎస్ వీసాస్ ఉన్నాయి. యూఎస్ వీసా కానీ లేకపోతే నెక్స్ట్ డే టొరంటో నుంచి మెక్సికో వెళ్ళాలి మేము. ఎందుకంటే యూఎస్ లేదు కాబట్టి కెనడా నుంచే ట్రావెల్ చేయాలి. సో మాకు యూఎస్ వీసా ఉండడం వల్ల ఇక్కడ మేము ఆటోవా టు టొరంటో వెళ్ళి, టొరంటో నుంచి లేఓవర్ ఎక్కువ లేదు, 1 hour జస్ట్. సో 1 hour టొరంటో నుంచి లైక్ వాషింగ్టన్ వెళ్ళిపోయాం. వాషింగ్టన్లో ఎయిర్పోర్ట్ ఈజ్ లైక్ ఓ గాడ్, అక్కడ ఆల్మోస్ట్ మేము 2 kilometers నడిచాము. మేము 2 kilometers నడిచిన తర్వాత అక్కడ మేము మెక్సికో ఫ్లైట్ ఎక్కామన్నమాట వాషింగ్టన్లో దిగిన తర్వాత. సో ఫ్లైట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేయించాను, ఎలా ఎంగేజ్ చేశాను అని చెప్పేసి ఇప్పుడు చెప్తాను. ఇదైతే ఆటోవా టు టొరంటో. అక్కడ చిన్న డ్రాయింగ్ అండ్ కలర్ పెన్సిల్స్ ఇచ్చారు. సో దాంతో అయితే 1 hour టైం పాస్ చేశారు వాళ్ళకి అసలు నిద్ర పట్టలేదు. 12:30 అయినా కూడా వాళ్ళు పడుకునే మూడ్లో కూడా లేరనమాట. సో వాళ్ళిద్దరూ అలా ఎంజాయ్ చేశారు కొంచెంసేపు. అలా అయితే మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. జస్ట్ 1 hour అది. అలా అయితే టొరంటోలో ల్యాండ్ అయ్యాము. నేను టొరంటో నుంచి వాషింగ్టన్ వెళ్ళిన ఫ్లైట్లో అసలు వీడియో తీయలేదండి. నాకు చాలా నిద్ర వచ్చిందనమాట. ఇంకా నేను అసలు పట్టించుకోకుండా పడుకున్నాను. పిల్లలు కూడా కొంచెంసేపు పడుకున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ వాషింగ్టన్ నుంచి మెక్సికో మాకు ఫ్లైట్. వాషింగ్టన్ నుంచి మెక్సికో జస్ట్ 2.5 hours. టొరంటో నుంచి వాషింగ్టన్ 2 hours. సో మాకు 4 hours అలా అయిపోయింది. వెంటనే ఇది ఫస్ట్ ఇచ్చిన బుక్కే అక్కడ మళ్ళీ ఓపెన్ చేసి అలా నెంబర్స్ రాసుకుంటున్నాడు అనమాట. మా బాబుకి నెంబర్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అలా నెంబర్స్ ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటాడు అనమాట. లెటర్స్ కన్నా నెంబర్స్ ఇష్టం. సో ఆనియా వాజ్ లుకింగ్ ఎట్ ద స్క్రీన్ కదా. సో ఇప్పుడు చెప్తాను చూడండి. యూజువల్గా నాకు వచ్చేసి కంట్రీస్ రిలేటెడ్ కానీ, ఆ మ్యాప్స్ చూడడం కానీ, ఆర్ స్పేస్ రిలేటెడ్ కానీ, ప్లానెట్స్ గురించి కానీ, కాంటినెంట్స్ గురించి కానీ చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట. మేబీ ఆ ఇంట్రెస్ట్తోనే నాన్యకి ఫ్లాగ్స్ అవి నేర్పించానేమో.
బాబు వచ్చేసి అలా కొంచెంసేపు నెంబర్స్ అవి రాసుకొని ఆ మేజర్స్ అవి చేసుకొని పడుకున్నాడు అనమాట. పాప మాత్రం పడుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి స్క్రీన్లో చూస్తున్నారు కదా, వాషింగ్టన్ నుంచి క్యాన్క్యూన్ వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఈ స్క్రీన్లో అక్కడ వచ్చే అన్నీ కూడా కంట్రీ నేమ్స్ కాదనమాట, క్యాపిటల్ నేమ్స్. అవన్నీ కనిపించేవన్నీ కూడా క్యాపిటల్ నేమ్స్. ఆ క్యాపిటల్ నేమ్స్ నుంచి కంట్రీస్ చెప్పాలన్నమాట అన్య. సో ఎందుకంటే తనకు ఆల్రెడీ కంట్రీస్ గురించి, క్యాపిటల్స్ గురించి చాలా తెలుసు కదా. నాకు కూడా స్పేస్ రిలేటెడ్ కానీ ఆర్ ఈ కంట్రీస్ రిలేటెడ్ కానీ, రిలేటెడ్ టు ఏదన్నా కూడా కంట్రీస్ కానీ కాంటినెంట్స్ కానీ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇద్దరం ఇలా కొంతసేపు పజిల్ లాగా ఆడుకున్నాం అనమాట. సో నేను ఇది క్యాపిటల్ ఏం చెప్తాను, నువ్వు అది ఏ కంట్రీతో చెప్పాలి, ఆర్ నేను కంట్రీ చెప్తాను క్యాపిటల్ చెప్పు అని చెప్పేసి స్లో వాయిసెస్తో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా సో అలా అయితే కొంతసేపు అయితే ఆడుకోగలిగాము. ఫ్లైట్లో అయితే స్నాక్ అండ్ జ్యూస్ ఇచ్చారు. సో అవి తింటున్నప్పుడు నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అసలు ఐలాండ్స్ దగ్గరలో ఉన్న కంట్రీస్ ఏంటి, ఇప్పుడు మేము వెళ్ళే మెక్సికో ఏ ఐలాండ్స్కి దానికి నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఆ ఐలాండ్కి ఏంటి నైబరింగ్ కంట్రీస్, ఇలాంటివన్నీ కూడా నేను చాలాసేపు ఎక్స్ప్లోర్ చేసుకున్నాను అనమాట. సో అటు ఇటు మొత్తం అన్ని ఆ ఏ సీకి అంటే ఇప్పుడు వెళ్ళేది కెరేబియన్ సీ కదా, సో ఆ సీకి చాలా కంట్రీస్ రిలేట్ అయి ఉంటాయి అనమాట. సో అవేమేమి కంట్రీస్ అని చెప్పేసి సో అలా అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను. నైస్ అనమ్మా, లిఖిత్ నైస్. కొంచెంగా హిస్టరీ కూడా వస్తుంది అనమాట. ఏదైనా మనం అంటే అక్కడ కనిపించిన దాంట్లో మనం దాని మీద క్లిక్ చేస్తే ఆ కంట్రీ కానీ ఆ క్యాపిటల్ గురించి కానీ ఆర్ అక్కడ ఏమైనా మ్యూజియంస్ ఉండి దాని మీద మనం కొంచెం వైడర్గా పెట్టి జూమ్ చేస్తున్నప్పుడు కొన్ని మ్యూజియంస్ వస్తాయి కదా, సో దాని లొకేషన్స్ మీద ప్రెస్ చేసినప్పుడు అక్కడ కొంచెంగా హిస్టరీ కూడా చెప్తుంది అనమాట. సో ఆ హిస్టరీ కొన్ని ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాయి అనమాట. ఆ ఫ్యాక్ట్స్ మళ్ళీ మనం పిల్లలకి చెప్పొచ్చు. Anama, where are we going? Mexico. ఏం చేస్తావు అక్కడ? స్లోగా చెప్పు. ఎలా చేస్తే స్విమ్మింగ్? స్క్రీన్స్లో ఏంటంటే చాలా మూవీస్ మనం ప్లే చేసుకోవచ్చు. కిడ్స్ రిలేటెడ్ కూడా ఉంటాయి అనమాట. మూవీస్ కానీ కార్టూన్స్ కానీ ఏమి చాలా వెరైటీస్ ఉంటాయి. సో నేనైతే కొంచెంసేపు చేస్తానికి ఎప్పుడు అలవాట్లేదు ఇలాంటివి చూడటం. కార్టూన్ నెట్వర్క్స్ ఇలాంటివి తెలియదు తనకి. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి అవి కూడా పెట్టాను కొంచెంసేపు. సో ఈ స్టిక్కర్స్ కూడా లాస్ట్ మూమెంట్లో ఎందుకైనా మంచిదని చెప్పేసి నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. లక్కీగా దొరికితే ఇవి కూడా కొంచెంసేపు అంటించుకుని ఆడుకున్నారు. సో అలా అయితే మేము
మెక్సికో రీచ్ అయ్యాము ఫైనలీ. అండ్ 2 డేస్ వరకు మా లగేజ్ రాలేదు. సో కమింగ్ వీడియోస్లో అది షేర్ చేస్తాను, సో ఎలా సర్వైవ్ అయ్యాము అని చెప్పేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బాయ్. Creo que les van a traer las maletas, pues se las dejaron, bueno, no sé, en el puerto o algo así. Yeah, go to check in and they